కడుపులో మంట. పోలే ఆ యాపిలే పడద్దు. యాపిల్ 2 ద్రాక్ష పళ్ళు తిని సరిపెట్టుకోవాలంట. అయ్యే కాదు కాలు కూడా తిని ఉండగలం. పోలే ఇవాళగా యాపిల్తోనే సరిపెట్టు. ఇక్కడ యాపిల్ ఏది? నేనే తినేసా. ఏ 20 కేజీల బరువు ఆ గవదలు తగ్గేదాకా యాపిల్ కూడా ఇవ్వద్దని డాక్టర్ ఫోన్ చేసి చెప్పారు. ఇప్పటికీ దాని జాడ తెలియలేదు. ఆ అమ్మాయి కోసం ఒక పక్క పోలీసులు కూడా గాలుస్తున్నారు. ముసలాయన కంటపడక ముందే పోలీసులు దాన్ని పట్టుకుంటే చాలు. ఇది చాలా అన్యాయం అన్నయ్య. నాన్నకి నేనెంతో, అమ్మాయి కూడా అంతే కదా. అనవసరంగా ఇలాంటి గొడవలు పెట్టుకుని ఆయన ఇంట్లోంచి ఎల్లగొట్టింది కూడా మనమేగా. అనవసరంగా మీ బాబుని వెనకేసుకొస్తే ఊరుకోను. అవునులేండి, నాన్న డబ్బు మాత్రం కావాలి, నాన్న మట్టుకు అక్కర్లేదు. మీ నాన్న సొత్తు ఎవరు తేరగా పడేసుకోవడం లేదు. ఎవరికి అక్కర్లేదు. ఇలాంటి కుంటిదాన్ని చేసుకున్నానే, దానికి ఎంత డబ్బు ఇస్తే చాలుతుంది? బావగారు ఆగండి. ఆ పిల్ల కోసం మనలో మనం గొడవ పట్టందరికి నేను అజీగారితో మాట్లాడతాను, సరేనా? ఏమిటా కోలా నిద్రలంతా పాటు చేస్తూ? నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు, వారు వారు ఎవరు వారేరా, మీ సాల స్వామి ఆ వాయింపుడు చూస్తే జీవితంలో ఎవరో అరబడి ముట్టుకోరు. నాకు నిద్రపోయేటప్పుడే కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అది కూడా ఉండనివ్వా? పాపం మూలపడి తుప్పట్టిపోతుంది హార్మోనియాని వాయించాను. తప్పున్నారా? ఇంట్లో 1,000,000 పనులుగా ఇక్కడ కీర్తనలు పడుతున్నావా? ఆ పని చేసుకోవచ్చుగా. అన్ని చేసే వచ్చాను. ఏంటి బట్టలు ఉతికేవా? అది లాండ్రీ వాడి పని. ఆహా, బట్టలు లాండ్రీలో వేయడానికి, భోజనం హోటల్ నుంచి తెప్పించుకోవడానికి కాదు. నీకు ఎంత డబ్బు ఇచ్చి పనులు పెట్టుకుందా? పా అవన్నీ ఉతుకు. వెళ్ళు. అబ్బో, దేంట్లోంచి ఏమొస్తుందో ఏమీ అర్థం కావట్లేదు. ఆపవే. కావాలని నాకు వెనక్కించడానికి కదా నువ్వు ఈ పనులన్నీ చేస్తున్నది. ఇక నిన్ను భరించడం నా వల్ల కాదు. పో బయటికి. ఈ క్షణమే నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్తావా? వెళ్ళవా? అలా వెళ్ళమనగానే వెళ్ళడం కుదరదు. ఏ నీకు గ్రాట్యుటీ ప్రావిడెంట్ ఫండ్ కావాలా? ఏ పండు కింద అక్కర్లేదు. ఏ మనిషి అయితే నన్ను పనిలో పెట్టాడో ఆ మనిషి వచ్చి నన్ను తీసుకెళ్ళాలి. అప్పుడే వెళతాను. ఓహో అలాగా. అలాగే. నువ్వు ఇంకో క్షణం కూడా ఇంట్లో ఉండే ప్రసక్తి లేదు. ఇప్పుడే వెళ్ళి వాడు ఎక్కడున్నా సరే లాక్కొచ్చి నిన్ను బయటకు పంపిస్తాను. నమస్కారం సార్. రాజాగాడు ఎక్కడరా? 2 రోజులు కనపడడం లేదు సార్. ఆ దున్నపోతు రాగానే ఓసారి నన్ను కలుసుకోమని చెప్పు. ఏదైనా గొడవ సార్? వాడి కాళ్ళు విరగొట్టి వాడి సంగతి తెలుసాలి. చెప్పు. నందిని ఏమిటి పెద్ద నా కోసం ఎత్తుతున్నాడు? ఏమో ఏమిటి కొడతాను అంటున్నాడు. ఏం చేశావు? ఏం లేదు, నిన్న చిన్న గొడవ జరిగింది. దాంతో నన్ను నీతో పంపించాలని చూస్తున్నాడు. ఏమిటి నందిని, గొడవ పెట్టుకోవడానికి నిన్ను ఇక్కడ తీసుకొచ్చింది? ఏం చేయను, సామధాన భేదాలన్నీ ఉపయోగించాను. ఎంతకీ లొంగడు, మొండి ముసలాడు. ఏం పర్లేదు, తొందరలోనే రాజీకి వచ్చేస్తాడు. నేను ఆయన కనపడితేనేగా నిన్ను తీసుకెళ్ళిపోమంటాడు. కొద్ది రోజులు ఆయన కనపడకుండా మేనేజ్ చేస్తానుగా. చూడు, మనిషి మంచోడు. అప్పుడప్పుడు పరువు ప్రతిష్ట అని మీసం దూతాడు. అదొకటేగా లోపం. సర్దుకుపో, గొడవ పడకు. పరువు ప్రతిష్ట మిగిలింది దండోపాయం. ఒకవైపు పరువు, ఒకవైపు ప్రతిష్ట. పరువు ప్రతిష్ట.
ఏమిటిది? ఎవరండి మీరు? నా ఇంట్లో ఉంటూ నన్నే ఎవరైనా అడుగుతున్నావా? నా పరువు, నా ప్రతి మీరా? మీరేనా? ఏమిటండి ఇలా అయిపోయారు? ఆ 2 కొమ్ములు ఉన్నప్పుడు కట్క మృగంలా ఉండేవారు, ఇప్పుడు కట్టేసిన మేకలా అయిపోయారే. సరే, ఎవరు చేశారు ఈ పని? మీరు సంపెంగ నూనె రాస్తారు కదా, ఏ చెద పురుగులో కొట్టేసుంటాయి. అయినా మీ మొహం ఇప్పుడే కళగా ఉందండి. ఏ చెద పురుగులు కొట్టేసినాయో నాకు బాగా తెలుసు. నువ్వు ఆడపిల్లవ అయిపోయావు కానీ లేకపోతే నరికేసి, కురికేసి, నవ్వులేసి, బింగేసి ఆ రాజాగాడ కనపడి చెప్తాను. ఇక్కడే బాబు. ఇదిగో. రూపాయి పావులు అడిగితే రూపాయి ఇచ్చారు, మిగతా పావులా? ఉన్న డబ్బులన్నీ హాస్పిటల్ బిల్లుకే అయిపోయాయి. జాలితో పావులా తగ్గించుకోవయ్యా. భలే సాగు గిరాచి. ఈ గిరాచి ఆసుపత్రిలో చచ్చిన బాగుండు. ఏమయ్యా నేత్రానందం, ఒక విషయం. అయ్యి బాబాయ్ ఫోటో కోసం వచ్చాడు. తల ఎక్కడ తేవాలా? ఇదిగో నిన్నే. మీసం గురికే చూస్తే గుర్తుపట్టలేనా? మరి అంత ఫోటో పిచ్చంటే బాబు నీకు. నేను నీకోసం రాలేదయ్యా. నాకు తెలుసయ్యా నువ్వు ఫోటో కోసం వచ్చావు. అరే నేను చెప్పేది విను. ఏం చెప్పక్కర్లేదు స్వామి, నాకంతా తెలుసు. నేను రాజా కోసం వచ్చానయ్యా. రాజా ఎక్కడ? ఈ నాటకాలు నా దగ్గర. ఆ రాజాగాడే నిన్ను నా దగ్గరకు పంపించుంటాడు. నా శవాన్ని చూడాలన్నదే వాడి కోరిక. అరే అసలే కుటుంబంలో పరిగెత్తకయ్యా, పడిపోతావు. అవన్నీ కోతులు పరిగెత్తుకు పడితేస్తావు. ఆగోయా. అరే నేను ఆగను. ఆగితే పట్టుకుందావనా? అసలే గుడ్డికాలు. నా కాలు నా ఇష్టం. ఆగు. నేను ఆగను. నా మాట విను. నేను విన్ను. నా మాట విను. విననయ్యా. అవన్నీ కోతులు. నీవయ్యా. అమ్మా అమ్మా అమ్మా, డాక్టర్ గారు ఏం మందులు రాశారు? పొద్దున్నుంచి సాయంత్రం వరకు నారాయణ నారాయణ అనుకోమన్నారు. నారాయణ. సాయంత్రం తులసి తీర్థం ఏర్పాటు చేయమని చెప్పారు. అంతిమ యాత్ర? అవును. నా తల్లి. ఆగు. ఏమిటది? వేణీళ్ళు. అక్కడ పెట్టక్కడ. నువ్వు ఈ ఇంట్లో ఏమీ ముట్టుకోవడానికి వీల్లేదు. నాకు తెలుసు ఆ రాజాగాడు తప్పించు తిరుగుతున్నాడు. వాడు వచ్చే వరకు నువ్వు ఈ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా తాగడానికి వీల్లేదు. ఒకవేళ పస్తులుండి తెచ్చినా నాకేం పర్వాలేదు. లేకపోతే నాతో పని అంచకాలా? ఎవరు అలాంటి మనిషి నేను జడ్జి చేయగలను. నేను జడ్జి చేసి రిటైర్ అయిన మనిషిని. నన్ను పడగొట్టాలని చూడకు. ఇప్పుడు ఏమంటారు? నేను మోసుకెళ్తాను. మోసపండి. మొయ్యలేననుకుంటున్నావా? మా తాతగారు 2 చేతులతోనూ 2 రైళ్లు ఆపాడు. మాది కసరత్తు వంశం. అన్నిటికీ బాధనే. అయ్యో నన్ను ముట్టుకోవద్దు, నేను లేకోగలను. ఇదిగో కొంచెం చెయ్యి. ముట్టుకోవచ్చా? ఇప్పుడు ముట్టుకోవచ్చు. వెన్నుపోటు ఎక్కువ అవుతుంది, బరువులేవి మొయ్యొద్దని చెప్పానా? ఇప్పుడు వెన్నుపోటుతో పాటు పన్నుపోటు ఎక్కువైంది. గచ్చు మీద బొక్క బొరలా పడ్డారు, పళ్ళన్నీ కదిలినట్టున్నాయి. పడుకోండి. అయ్యో కాల్ చేసిన కోళ్ళు అయిపోయారే. లాగండి.
ఏమిటి ఏమిటి ఏది ఏది ఏమిటి నీ కారు ఎక్కడ కారా కడుపు నిండా అన్నం తిని కొన్ని యుగాలైంది. అమ్మా మాదా కవళం తల్లే అంటూ 3 రోజులుగా ఇదే పని. ఏమిటి నీ సొంత ఇంట్లో నీ సొంత పని మనుషులు నీ సొంత ఆకలికి అన్నం పెట్టలేదా? కప్పగంతుల కుప్పిస్వామి చౌదరి శెట్టి నాయుడు గారు, మీరు ఆ మాట అనకూడదు. చచ్చిన పావుని పాములోళ్లే చంపాలి. మీరు జడ్జీలు చంపకూడదు. అది కాదు నాయుడు గారు, మీరు ఇల్లు కొంటారు కదా అని ఎన్ని బేరాలు వచ్చినా అమ్మలేదు సార్. ఇల్లు నేను కొండమా? ఈ ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళాను, ఎలా వెళ్ళాను, ఎప్పుడు వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళాను, వెళ్ళిన రోజు ఏమైంది, ముందు రోజు ఏమైంది, తర్వాత రోజు ఏమైంది, నాకు అస్సలు జ్ఞాపకం లేదు స్వామి. ఒక్కసారి కాలు ఊపండి, నేనే ఊపుతా. ఈ ఒక్క కాలే కాదు 3 కాళ్ళు ఊపుతా. ఈ ఊపు చూసి ఎన్ని రోజులయ్యిందో. అమ్మా కామధేనువు లాటరీ, ఇంకా నీ కడుపు నిండలేదా తల్లి? నువ్వు చదివిన తప్పుడు నెంబర్ వల్లే ఇదంతా జరిగింది.